హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ వీడియో ఏమిటి అంటే మ్యాంగో కుల్ఫీ అండి. మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. దీనికోసమని ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్ అలాగే 2 మ్యాంగోలను అయితే తీసుకోవాలండి. ముందుగా మనము క్రీమీగా ఉండేటటువంటి పాలను తీసుకుని కొద్దిగా ఒక గిన్నెలో వేసి వాటిని కాస్త పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పాలన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఈ పాలను కాస్త బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, మ్యాంగో కుల్ఫీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాంటి కుల్ఫీని మనం మ్యాంగో తోటి ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పాలు మరిగేలోపు మనము కొద్దిగా పాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. అందులో ఒక 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకుని అప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాలుని ఎక్కడా కూడా కింద మాడు పట్టకుండా బాగా మరిగేటట్టు చూసుకోవాలి. మేగడ కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 3 చెంచాల పంచదారను వేసుకుని అది కాస్త పాలు పంచదార బాగా మరిగిన తర్వాత మనం ఇందులోని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ మిల్క్, దాన్ని ఇందులో వేసుకుని ఇలా వేసుకుంటూ కలపాలి. ఇలా కలిపాము అంటే ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని కాసేపు చల్లారనివ్వాలండి. ఇది చల్లారే లోపు మనము ఈలోపు మ్యాంగోని అయితే ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి గుజ్జును మాత్రమే వేసుకోవాలి, తొక్కను తీసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇప్పుడు ముక్కలన్నింటినీ మిక్సీలో వేసేసిన తర్వాత మనము మరగపెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఈ కస్టర్డ్ మిల్క్, ఆ మిల్క్ని కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇవి 2 కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి. అదంతా కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ 2 మామిడి పళ్ళను తీసుకున్నాను కదా, అంటే 1/2 లీటర్ పాలుకి కంపల్సరీ 2 మ్యాంగోలు అయితే వేయాలండి. తొక్క చెక్కేసి ఆ ముక్కలను కాస్త వేసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, సీజన్ అయిపోతుంది, మరి మామిడి పళ్ళు ఇంకా దొరకవు కదా. మీకు దొరికేటటువంటి బంగిరిబిల్లి కానీ లేదంటే ఇలాంటి కలెక్టర్ కాయలతో కానీ మనము మ్యాంగో కుల్ఫీ కానీ చేసామంటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఇలాగ నేను చెప్పాను కదండి ఈ మిల్క్ వేసేసుకోవాలి, కస్టర్డ్ మిల్క్ అని ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఈ మాదిరిగా వస్తుంది. ఇవి కాస్త మనం గ్లాసుల్లో కానీ లేదనుకుంటే ప్లెయిన్గా ఉండేటటువంటి డబ్బాల్లో కానీ అందులో వేసి ఇలాగ నేనైతే ఇక్కడ 4 గ్లాసుల్లో అయితే వేసుకున్నానండి. ఇది కాస్త డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మనం పుల్లలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిసేపు అంటే ఒక గంట పాటు ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి తీసి దానికి కాస్త కొద్దిగా గట్టి పడుతుందండి. అలా గట్టిపడిన దానికి ఇలాగ పుల్లలను అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఐస్ పుల్లలు ఉంటే ఇలా పెట్టుకోవాలి గ్లాసుల్లోని. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ అంతా కూడా వీటిని ఫ్రిడ్జ్లోనే అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచేసి మరుసటి రోజు అయితే వీటిని తీసుకుని తిన్నామంటే దీని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి నేను చేసిన మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను నైట్ అంతా ఉంచేసిన తర్వాత మరుసటి రోజు తీసానండి. అయితే తీసిన తర్వాత మనము ఈ ఐస్ అన్నది మనకి ఈజీగా వచ్చేయాలంటే ఇక్కడ చిన్న ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ ఐసులన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ పుల్లతో లాగేటప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ ముంచి లాగాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ కప్పు గ్లాసుని కాస్త ఇలా వాటర్లో ఒకసారి తిప్పేసి అప్పుడు మన ఐస్ని తీసామంటే సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, చల్లని మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా నేను చేసిన మాదిరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ మ్యాంగో కుల్ఫీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు కదా. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, చల్లని మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం దేనికి.